హాయ్ గైస్, మనం ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 6th లెసన్ మిస్బిల్ ద ఆటర్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ఆటర్ అనేది ఒక నీటి జంతువు అనమాట. నీటి కుక్క అని కూడా అంటూ ఉంటారు. సముద్రంలో చేపల్ని ఆహారంగా తీసుకుంటూ ఉండేటువంటి ఒక జంతువు. దాని పేరు మిస్బిల్. దాని యొక్క స్టోరీ గురించి ఇందులో తెలుసుకుంటాం. దీని యొక్క రైటర్ వచ్చేసి గెవిన్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి. Before you read చూడండి. Gavin Maxwell lives in a cottage in Camus Fianna in the West Highlands in Scotland. స్కాట్లాండ్ దేశంలో వెస్ట్ హైలాండ్స్ అనే ప్లేస్లో క్యామస్ ఫియర్నా అనే ప్లేస్లో ఒక చిన్న కాటేజ్ అంటే ఒక చిన్న హోమ్లో ఆయన ఉంటాడు గేవిన్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి. వెన్ హిస్ డాగ్ జానీ డైడ్, మ్యాక్స్వెల్ వాస్ టూ సాడ్ టు థింక్ ఆఫ్ కీపింగ్ ఎ డాగ్ అగైన్. తను ప్రేమగా ఒక కుక్కను పెంచుకుంటూ ఉంటాడు, జానీ అని ఒక కుక్కని. అది చనిపోతుంది. అది చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కుక్కని పెంచుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే చాలా దాన్ని పోగొట్టుకున్నప్పుడు చాలా బాధ ఉంటుంది కదా, అందువల్ల ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ బట్ లైఫ్ వితౌట్ ఎ పెట్ వాజ్ లోన్లీ. ఎటువంటి పెంపుడు జంతువు లేకుండా, ఒక పెట్ లేకుండా చాలా ఒంటరిగా బాగలేదన్నమాట. ఒంటరిగా ఉండడం తనకి ఇష్టం లేదు. ఏదో ఒక పెట్ని పెంచుకోవాలని అనిపిస్తూ ఉంది ఆ గెవిన్ మ్యాక్స్వెల్కి. రీడ్ వాట్ హ్యాపెన్ దెన్ ఇన్ మ్యాక్స్వెల్స్ ఓన్ వర్డ్స్. ఆయన దాని తర్వాత ఏమనుకున్నాడు, కుక్కని పెట్టుకోకూడదు అనుకున్నాడు, కుక్కని పెట్లాగా తీసుకోకూడదు అనుకున్నాడు నెక్స్ట్ టైము. సో ఏం చేశాడు అదంతా ఇంకా లెసన్లో చూస్తాం. ఓకే, కమ్ టు ద లెసన్. ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్ ఆఫ్ 1956 ఐ ట్రావెల్ టు సదరన్ ఇరాక్. 1956లో స్టార్టింగ్లో అనమాట. అంటే ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్ అన్నాడు, అంటే జనవరి ఆ టైంలో సదరన్ ఇరాక్కి ట్రావెల్ చేస్తున్నాడు, ఆయన బయలుదేరినాడు. By then it had crossed my mind that I should like to keep an otter instead of a dog, and that Camus Fianna, ringed by water a stone's throw from its door, would be an eminently suitable spot for this experiment. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఇట్ హ్యాడ్ క్రాస్డ్ మై మైండ్ అంటే తనకు ఒక ఆలోచన వచ్చింది. కేమ్ ఇన్ టు మై మైండ్ అని అర్థం. క్రాస్డ్ మై మైండ్ అంటే కేమ్ ఇన్ టు మై మైండ్. అతని మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. ఏదంటే ఐ షుడ్ లైక్ టు కీప్ అన్ ఆటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ డాగ్. ఒక కుక్కని పెంచుకోవడం కన్నా ఆటర్ని తీసుకొని వచ్చి పెంచితే బాగుంటుంది కదా పెట్లాగా అనుకున్నాడు. అది కూడా ఎందుకు అనుకున్నాడంటే క్యామస్ ఫియర్నాలో అంటే తను ఉండే ప్లేస్లో ఇట్ వాజ్ రింగ్డ్ బై వాటర్ ఎ స్టోన్స్ త్రో ఫ్రమ్ ఇట్స్ డోర్. అంటే అతని ఇల్లు ఉంది కదా, చుట్టూ వాటర్ ఉంటాయన్నమాట. రింగ్డ్ బై వాటర్ అంటే సరౌండెడ్ బై వాటర్ అని అర్థం. చుట్టూ వాటర్ ఉంటాయి చాలా దగ్గర. ఏ స్టోన్స్ త్రో అంటే ఒక రాయి విసిరితే పోయి నీళ్ళల్లో పడేంత. అంటే స్టోన్స్ త్రో అంటే వెరీ షార్ట్ డిస్టెన్స్ అని అర్థం. ఒక రాయి విసిరితే నీళ్ళల్లో పడుతుంది అంటే చాలా దగ్గర అని అర్థం కదా. సో అంత దగ్గర చుట్టూ వాటర్ ఉన్నాయి. సో ఈ ఆటర్స్ సముద్రాల్లో పెరిగే జంతువులు కదా, అంటే నీళ్ళున్న చోట ఉంటాయి కదా. నీళ్ళు అంటే వాటికి ఇష్టం. అంటే ఉభయచర జీవులు అనమాట అవి, యాంఫిబియన్స్. నీళ్ళల్లో ఉంటాయి, బయట కూడా ఉండగలుగుతాయి ఈ ఆటర్స్. అదొక సూటబుల్ స్పాట్ అనుకున్నాడు. ఇదొక ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఎవరు కూడా అంటే పెట్ అంటే ఒక డాగ్, క్యాట్ ఇలా పెంచుకుంటారు కానీ ఆటర్ని ఎవరు తెచ్చుకోరు కదా. సో ఈ ఎక్స్పెరిమెంట్కి సరైన స్పాట్ తను ఉండే క్యామస్ ఫియర్న్ అనే ప్లేస్. ఎందుకంటే చుట్టూ వాటర్ కూడా ఉంటాయి. సో డిసైడ్ అయినాడు ఒక ఆటర్ని పెట్టుకుందామని. వెన్ ఐ క్యాజువల్లీ మెన్షన్ దిస్ టు ఎ ఫ్రెండ్, హీ యాజ్ క్యాజువల్లీ రిప్లైడ్ దట్ ఐ హ్యాడ్ బెటర్ గెట్ వన్ ఇన్ ద టైగ్రిస్ మార్షెస్, ఫర్ they were as common as mosquitoes and were often tamed by the Arabs. దీన్ని క్యాజువల్గా ఒక ఫ్రెండ్తో అన్నాడు గేవిన్ మ్యాక్స్వెల్. ఏమన్నాడు, నేను ఇలా ఒక ఆటర్ని పెంచుకుందాం అనుకుంటున్నానని చాలా క్యాజువల్గా అంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకా క్యాజువల్గా రిప్లై ఇచ్చినాడంట. అయితే నువ్వు టైగ్రిస్ మార్షెస్ అనే ప్లేస్లో, అంటే టైగ్రిస్ మార్షెస్ అంటే ఈ వాటర్ ఏరియా ఉంటుంది కదా, సముద్రాలు, ఈ సరస్సులు, లేక్స్, ఇట్లా ప్లేసెస్. టైగ్రిస్ అనే ప్లేస్లో మార్షెస్ ఉంటాయి, అక్కడ ఆటర్స్ దొరుకుతాయి. కావాలంటే అక్కడ నుంచి ఒకటి తెచ్చుకో, అది బెటర్ నీకు. ఎందుకంటే అక్కడ దేవర్ యాజ్ కామన్ యాజ్ మస్కిటోస్ అంటే దోమల్లాగా ఉంటాయి. ఈ దోమలు ఎన్నైతే ఎక్కువ ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట అవి కూడా. అప్పుడప్పుడు దేవర్ ఆఫన్ టేమ్డ్ బై ద అరబ్స్. చాలామంది అరబ్స్ కూడా వాటిని పెంచుకుంటూ ఉంటారు. టేమ్డ్ అంటే పెట్లాగా వాటిని కూడా చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. సో అక్కడ నుంచి తెచ్చుకో అని వాళ్ళ ఫ్రెండ్ అడ్వైజ్ ఇచ్చాడు. We were going to Basra to the Consulate General to collect and answer our mail from Europe. వీళ్ళు ఇద్దరు బాస్రాకి వెళ్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అక్కడ కాన్సులేట్ జనరల్ ఒక ఆఫీస్ ఉంటుంది కదా, అంటే అదర్ కంట్రీస్ నుంచి ఏమైనా మెయిల్స్ అట్లా వస్తే ఒకప్పుడు ఈ కాన్సులేట్ జనరల్కి వెళ్తే అక్కడ వాళ్ళ ఆ ఆఫీస్లో ఉంటాయి, మనం చదవచ్చు ఆ మెయిల్స్, మనకు వచ్చినటువంటి మెసేజెస్. వీళ్ళకి యూరప్ నుంచి మెసేజ్ వస్తూ ఉంది. సో ఆ మెసేజ్ రిప్లై అంటే ఆ మెసేజ్ని చదవడం కోసం, రిప్లై ఇవ్వడం కోసం కాన్సులేట్ జనరల్కి
బయలుదేరినారు ఇద్దరు టు కలెక్ట్ దట్ మెయిల్. అట్ ద కాన్సులేట్ జనరల్ వీ ఫౌండ్ దట్ మై ఫ్రెండ్స్ మెయిల్ హ్యాడ్ అరైవ్డ్ బట్ దట్ మైన్ హ్యాడ్ నాట్. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ మెయిల్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ వచ్చింది, తనకు మాత్రం రాలేదన్నమాట. తన మెయిల్ ఇంకా రాలా. ఐ కేబుల్ టు ఇంగ్లాండ్ అండ్ వెన్ 3 days later నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. ఐ ట్రైడ్ టు టెలిఫోన్. సో ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఐ కేబుల్ టు ఇంగ్లాండ్, కేబుల్ అంటే చూడు సెంట్ ఎ మెసేజ్ బై టెలిగ్రాఫ్, అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు కదా టెలిగ్రాఫ్లో, టెలిగ్రామ్స్ అంటాం, అలా ఒక టెలిగ్రామ్ పంపించాడు. 3 రోజులు గడిచిపోయింది, అయినా కూడా రిప్లై ఏం రాలే. మళ్ళీ ఫోన్ కూడా చేశాడు, టెలిఫోన్. ద కాల్ హ్యాడ్ టు బి బుక్డ్ 24 hours ఇన్ అడ్వాన్స్. అప్పట్లో ఫోన్ చేయాలంటే 24 గంటలు ముందుగానే బుక్ చేసుకోవాలంట. అంటే ఫోన్స్ చాలా రేర్ కదా, సో 24 గంటలు ముందుగానే బుక్ చేసుకుంటే ఫోను వెళ్ళేది అవతల వాళ్ళకి. ఆన్ ద ఫస్ట్ డే ద లైన్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. మొదటి రోజు లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే లైన్ బిజీ వచ్చింది. ఆన్ ద సెకండ్ ద ఎక్స్చేంజ్ వాజ్ క్లోజ్డ్ ఫర్ ఎ రిలీజియస్ హాలిడే. ఏదో పండగ వచ్చిందని రెండో రోజు క్లోజ్ చేసేసినారు ఫోన్ కాల్ చేయనీకి. ఆన్ ద థర్డ్ డే దెర్ వాజ్ అనదర్ బ్రేక్ డౌన్. మూడో రోజు మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది, మూడో రోజు కూడా ఆ ఫోన్ పనిచేయలే. మై ఫ్రెండ్ లెఫ్ట్, వాళ్ళతో పాటు ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను వెళ్ళిపోయాడు, ఇంకా లేడు. అండ్ ఐ అరేంజ్ టు మీట్ హిమ్ ఇన్ ఏ వీక్స్ టైమ్. ఏం చెప్పాడంటే, సరే నాకన్నా ముందు నువ్వు వెళ్ళిపో కంట్రీకి, యూరప్కి, నేను కావాల్సింటే ఒక వారం తర్వాత నిన్ను కలుస్తా అన్నాడు. 5 days later మై మెయిల్ అరైవ్డ్. ఇలా ఒక 5 రోజులు వాళ్ళ ఫ్రెండ్కి మెయిల్ వచ్చిన తర్వాత 5 రోజులకి తనకు మెయిల్ వచ్చిందనమాట. ఆ మెయిల్లో ఏముందంటే ఒక పార్సెల్. ఐ క్యారీడ్ టు మై బెడ్రూమ్ టు రీడ్ అండ్ దేర్ స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్ వర్ 2 Arabs. తన బెడ్రూమ్కి తీసుకుపోయినాడు ఆ మెయిల్ని చదువుదామని. అక్కడ తన బెడ్రూమ్ దగ్గర స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్ అంటే కదులుతూ ఉంది, ఒక సౌండ్ చేస్తూ ఆ ఫ్లోర్ మీద 2 Arabs ఉన్నారనమాట. 2 Arabs ఉన్నారు అక్కడ ఫ్లోర్ మీద. బిసైడ్ దెమ్ లే ఏ శాక్ దట్ స్క్వేమ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. వాళ్ళ పక్కన ఒక మూట ఉంది, శాక్ అంటే మూట. ఆ మూట కదులుతూ ఉందన్నమాట. స్క్వేమ్డ్ అంటే అటు ఇటు, ట్విస్టెడ్ అబౌట్, వంపుర్లు తిరుగుతూ ఇలా కదులుతూ ఉంది. దే హ్యాండెడ్ మీ ఏ నోట్ ఫ్రమ్ మై ఫ్రెండ్, హియర్ ఈజ్ యువర్ ఆర్డర్. వాళ్ళకు ఒక నోట్ చేతిలో పెట్టినారంటే, చిన్న స్లిప్, ఒక మెసేజ్ ఉన్నటువంటి నోట్ చేతిలో పెట్టారు. అందులో ఇలా ఉంది, హియర్ ఈజ్ యువర్ ఆర్డర్, నువ్వు అడిగావు కదా ఆర్డర్, తీసుకో అని ఉంది. అంటే తనకు కావాల్సిన ఆర్డర్ డెలివరీ వచ్చేసింది ఇంకా తన దగ్గరికి. విత్ ద ఓపెనింగ్ ఆఫ్ దట్ శాక్ బిగాన్ ఎ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ దట్ హ్యాస్ నాట్ యెట్ ఎండెడ్ అండ్ మే ఫర్ ఆల్ ఐ నో నాట్ ఎండ్ బిఫోర్ ఐ డూ. ఆ శాక్ని ఓపెన్ చేశాడు, ఆ మూటను ఓపెన్ చేస్తే తన జీవితంలోకి కొత్తది స్టార్ట్ అయిందనమాట. అంటే ఎప్పటికీ ఎండ్ కానిది. ఇతను చెప్తా ఉన్నాడు, నేను చనిపోతే తప్ప ఎండ్ కాని ఒక బాండింగ్ ఏర్పడింది అని. అంటే ఆ ఆర్డర్తో చాలా క్లోజ్ అయిపోయినట్టు తర్వాత. ఇట్ ఈస్ ఇన్ ఎఫెక్ట్ ఏ thraldom to autos and auto fixation that I have since found to be shared by most other people who have ever owned one. thraldom అంటే చూడండి, బీయింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్, పూర్తిగా ఆ ఆర్డర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాడు ఈయన. అంటే తను ఒక పెట్, తన అంతకుముందు డాగ్ని ఎలా చూసుకున్నాడో దానికంటే ఎక్కువగా తనతో ఓన్ అయిపోయాడు, చాలా క్లోజ్ అయిపోయాడు. అది లేకుండా ఉండలేని స్థితికి వచ్చేసాడు అనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటారు కదా, ఏమంటాం దాన్ని, హూ హ్యావ్ ఎవర్ ఓన్డ్ వన్, ఎవరికైతే అంటే ఆర్డర్ని పెంచుకున్న వాళ్ళకే తెలుస్తుందంట ఆ ఆర్డర్ ఫిక్సేషన్ అనేది, ఆ ఆర్డర్తో ఆ ప్రేమ అదంతా, ఆ ఆర్డర్కి ఎలా కనెక్ట్ అయ్యామో అనేది ఇంతకుముందు ఎవరైనా పెంచుకొని ఉంటే వాళ్ళకి తెలుస్తుందంట. ఫిక్సేషన్ చూడండి, వెరీ స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఆర్ ఫీలింగ్, చాలా స్ట్రాంగ్లీ అటాచ్ అయిపోయాడు ఆ ఆర్డర్కి. ద క్రీచర్ దట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ దిస్ శాక్ onto the spacious tile floor of the consulate bedroom resembled most of all a very small medievally conceived dragon. ఆ మూటను ఓపెన్ చేశాడు కదా కాన్సులేట్ బెడ్రూమ్లోనే, అక్కడే ఓపెన్ చేశాడు. చాలా స్పేషియస్ టైల్ ఫ్లోర్ అనమాట, చాలా స్పేస్ ఎక్కువ ఉంది బాగానే. అక్కడ ఓపెన్ చేస్తే అతనికి ఎలా కనిపించిందంటే అది చాలా చిన్నగా ఉంది. మిడివలీ కన్సీవ్డ్ డ్రాగన్, మిడివలీ కన్సీవ్డ్ అంటే చూడండి, యాన్ ఇమాజినేషన్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్. ఒకప్పుడు అంటే ఈ మధ్య ప్రాచీన యుగంలో డ్రాగన్స్ అనేటివి అంటే ఊహాగానాలు చెప్తూ ఉంటారు కదా, ఊహాత్మక ఒక జంతువు అది డ్రాగన్ అనేది, ఉందో లేదో తెలియదు. ఆ డ్రాగన్ లాగా అనిపించింది అతనికి, అంటే చిన్న డ్రాగన్ పిల్ల ఎలా ఉంటుందో అలాగ అనిపించింది అది. ఫ్రమ్ ద హెడ్ టు ద టిప్ ఆఫ్ ద టైల్ హీ వాజ్ కోటెడ్ విత్ సిమెట్రికల్ పాయింటెడ్ స్కేల్స్ ఆఫ్ మడ్ ఆర్మర్. అంటే తల నుంచి తోకదాకా హీ వాజ్ కోటెడ్ విత్ సిమెట్రికల్ పాయింటెడ్ స్కేల్స్ ఆఫ్ మడ్ ఆర్మర్. అంటే దానికి ఒక పొలుసుల్లాగా తన బాడీ మీద ఉంటుంది కదా, దాన్ని మడ్ ఆర్మర్ అంటాం. అంటే బురద అంతా అయ్యింది దానికి,
తన పొలుసులు తన శరీరాన్ని రక్షించుకోవడానికి తన బాడీ మీద పొలుసుల్లాగా ఉంటాయి, ఆర్మర్. అలా అదంతా కనిపించింది. బిట్వీన్ హూస్ టిప్స్ వాజ్ విజిబుల్ ఏ సాఫ్ట్ వెల్వెట్ ఫర్ లైక్ దట్ ఆఫ్ ఎ చాక్లెట్ బ్రౌన్ మోల్. చాక్లెట్ బ్రౌన్ కలర్లో అదంతా బొచ్చు అంతా కనిపించింది, దానికి మెత్తగా ఉన్నటువంటి బొచ్చు. హీ షుక్ హిమ్సెల్ఫ్, అది ఇలా షేక్ అయిందనమాట, అంటే మొత్తం విదిల్చింది. అండ్ ఐ హాఫ్ ఎక్స్పెక్టెడ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్, అది తన బాడీని ఇలా విదిల్చినప్పుడు సగానికి సగం అంటే చాలా క్లౌడ్ ఆఫ్ డస్ట్ అంటే చాలా దుమ్ము వస్తుందేమో అని అనుకున్నాడు. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ నాట్ ఫర్ అనదర్ మంత్ దట్ ఐ మేనేజ్ టు రిమూవ్ ద లాస్ట్ ఆఫ్ ద మడ్ అండ్ సీ ద వాటర్ యాజ్ ఇట్ వర్ ఇన్ హిస్ ట్రూ కలర్స్. కానీ దానికున్న బురదను తీయడానికి ఏమనుకున్నాడు, కొంచెం దుమ్ము వస్తుందేమో అనుకున్నాడు, కానీ దుమ్ము రాలేదు. దానికంటే ఎక్కువగా ఒక నెల పట్టిందంట దాని యొక్క బురద అంతటిని తీసేసి దాని ట్రూ కలర్స్ చూడడానికి, అంటే దాని ఒరిజినల్ వాటర్ ఎలా ఉంటుందో చూడడానికి దాదాపుగా నెల పట్టిందంట దానికి. అంత బురద ఉంది ఆ వాటర్కి, ఎందుకంటే ఆ బురద నేలల్లో వాటర్లో ఉంటాయి కాబట్టి అవి. మిస్ బిల్, యాజ్ ఐ కాల్ ద వాటర్, వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎ రేస్ ప్రీవియస్లీ అన్నోన్ టు సైన్స్ అండ్ వాజ్ అట్ లెంత్ క్రైస్టెన్ బై జువాలజిస్ట్ లూట్రోగెల్ పెర్స్పిసిలాతా మ్యాక్స్వెల్లీ ఆర్ మ్యాక్స్వెల్స్ వాటర్. ఇది అంతకుముందు సైన్స్కి తెలియదు అనమాట, అంటే ఎవరు దీని గురించి కనిపెట్టలేదు. ఈ మిస్బిల్ అని పెట్టాడు దానికి వాటర్కి పేరు, అది అంతకుముందు ప్రీవియస్లీ అన్నోన్ టు సైన్స్. ఈ సైన్స్కి తెలియదు అనమాట, ఏ సైంటిస్ట్ కూడా దీని గురించి చెప్పలేదు ఎక్కడ. కానీ కొద్దిమంది జియాలజిస్టులు పేర్లు పెట్టినారు. క్రైస్టైన్ అంటే నేమ్డ్ అని అర్థం, పేరు పెట్టారు. ఏమని, దానికి లూట్రోగెల్ పెర్పిసిలాటా మ్యాక్స్వెల్లీ అని పేరు పెట్టారంట, ఆర్ మ్యాక్స్వెల్స్ వాటర్. ఫర్ ద ఫస్ట్ 24 hours మిస్బిల్ వాస్ నీదర్ హాస్టైల్ నార్ ఫ్రెండ్లీ. ఫస్ట్ 24 గంటలు ఎలా ఉన్నాడంటే, హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అని అర్థం, అలా అన్ఫ్రెండ్లీగా లేడు, ఇలా ఫ్రెండ్లీగా కూడా లేడు, ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. ఎలా, హీ వాజ్ సింప్లీ అలూఫ్ అండ్ ఇండిఫరెంట్, అంటే కీపింగ్ ఏ డిస్టెన్స్ అని అర్థం, అంటే దూరం దూరం మెయింటైన్ చేస్తూ దగ్గరికి రాట్లా ఈ రైటర్ దగ్గరికి. చూసింగ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ ఫార్ ఫ్రమ్ మై బెడ్ యాజ్ పాసిబుల్, తన బెడ్కి దూరంగా వెళ్ళి పడుకుంటా ఉన్నాడనమాట ఫస్ట్ 24 hours. ద సెకండ్ నైట్ మిస్బిల్ కేమ్ ఆన్ టు మై బెడ్ ఇన్ ద స్మాల్ అవర్స్ అండ్ రిమైండ్ అస్లీప్ ఇన్ ద క్రూక్ ఆఫ్ మై నీస్ అంటిల్ ద సర్వెంట్ బ్రాట్ టీ ఇన్ ద మార్నింగ్. తన అంటే నెక్స్ట్ డే సెకండ్ మార్నింగ్ తను పడుకొని ఉన్నాడు కదా, ఫస్ట్ డే అంతా ఏం చేసింది, చాలా దూరంగా పడుకొనింది. ఇంకా సెకండ్ డే నైట్ తన బెడ్ మీదకి వచ్చి తను పడుకున్నప్పుడు తన మోకాలు మడుచుకొని ఉంటాడు కదా, క్రుక్ ఆఫ్ నీస్ అంటే మడుచుకొని పడుకొని ఉంటాడు కదా, తన మోకాలు అక్కడికి వచ్చి పడుకునేదంట. నెక్స్ట్ డే తన సర్వెంట్ టీ తీసుకొని వచ్చే వరకు. అండ్ డ్యూరింగ్ ద డే హీ బిగాన్ టు లూజ్ హిస్ అపథీ అండ్ టేక్ ఎ మచ్ టూ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ సరౌండింగ్స్. దాని తర్వాత ఏం చేసింది, ఇంకా డ్యూరింగ్ ద డే టైం తన అపథీని వదిలేస్తూ వచ్చింది, అంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే. అపథీ అంటే అన్ఇంట్రెస్ట్ అని అర్థం, బట్ టు లూజ్ హిజ్ అపథీ, వదిలేస్తూ ఉంది ఆ ఇంట్రెస్ట్ని, అంటే మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంది తన సరౌండింగ్స్ పట్ల, అన్నిటినీ గమనిస్తూ ఉంది ఆ ఇంట్లో. ఐ మేడ్ అ బాడీ బెల్ట్ ఫర్ హిమ్ అండ్ టుక్ హిమ్ అన్ ఎ లీడ్ టు ద బాత్రూమ్. తనకు ఒక బెల్ట్ తయారు చేసినాడు తన బాడీకి, ఆ బెల్ట్ పట్టుకొని బాత్రూంలోకి తీసుకెళ్లడం స్టార్ట్ చేసినాడు. Where for half an hour he went wild with joy in the water, plunging and rolling in it, shooting up and down the length of the bathtub underwater and making enough slosh and splash for a hippo. ఆ బాత్రూంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ బాత్ టబ్లో దాదాపుగా హాఫ్ అన్ అవర్ పాటుగా దూకుతూ, ప్లంజింగ్ అంటే దూకడం, రోలింగ్ అందులో దొరలడం, పైకి కిందికి ఎగరడం, ఆ బాత్ టబ్లో అండర్ వాటర్లో లోపలికి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉందన్నమాట. అండ్ మేకింగ్ ఎనఫ్ స్లోష్ అండ్ స్ప్లాష్ ఫర్ ఎ హిప్పో. ఒక హిప్పోపోటమస్ ఎలాగైతే నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటుందో, నీటిని చిమ్ముకుంటూ నీటిని విసురుకుంటూ ఇలా చేస్తూ ఉంటుందో, నీటితో ఎలా అయితే ఆడుకుంటూ ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఇది కూడా ఆ బాత్ టబ్లో ఉన్న వాటర్తో ఆడుకుంటూ ఉంది. దిస్ ఐ వాస్ టు లర్న్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వాటర్స్. అర్థమైందనమాట, వాటర్స్ యొక్క లక్షణం ఇదే అని, అంటే వాటర్తో ఆడుకోవడం. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మస్ట్ బీ, సో టు స్పీక్, ఎక్స్టెండెడ్ అండ్ స్ప్రెడ్ అబౌట్ ద ప్లేస్. ప్రతి నీటి చుక్క కూడా మొత్తం అంతా స్ప్రెడ్ కావాలంట. అంటే బాత్ టబ్లో ఆ స్పేస్లో మాత్రమే ఉంటుంది కదా వాటర్, బాత్ టబ్లో మాత్రమే ఉంటాయి కదా, అలా కాకుండా బయట కూడా వాటర్ ఉండాలని అనుకుంటా ఉంది అది. అంటే నీటిని మొత్తం చల్లుతూ బయట చెల్లాచెదరు చేస్తూ ఆ వాటర్ అన్నిటిని అలా చేస్తూ ఉంది. ఏ బౌల్ మస్ట్ బి అట్ వన్స్ బి ఓవర్ టర్న్డ్. ఒక బౌల్లో వాటర్ పెట్టినామనుకో వెంటనే దాన్ని బౌల్ని తిప్పేస్తుంది అనమాట, వాటర్ అన్నిటిని కింద ఉలకపోస్తుంది. ఆర్ ఇఫ్ ఇట్ విల్ బి నాట్ ఓవర్ టర్న్, ఒకవేళ దాన్ని ఇలా ఆ బౌల్ని తిప్పడం కాకపోతే, అంటే ఒకవేళ పెద్దదైతే తిప్పలేకపోతే ఆ బౌల్ని,
బీ సాట్ ఇన్ అండ్ స్ప్లాష్డ్ ఇట్ అంటిల్ ఇట్ ఓవర్ఫ్లోస్. అందులో పడుకొని ఆ నీళ్ళన్నీ బయట గులకపోయేలాగా మొత్తం ఓవర్ఫ్లో అయ్యే వరకు ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. వాటర్ మస్ట్ బీ కెప్ట్ ఆన్ ద మూవ్ అండ్ మేడ్ టు డూ థింగ్స్. వెన్ స్టాటిక్ ఇట్ ఈస్ వేస్టెడ్ అండ్ ప్రొవోకింగ్. వాటర్ వస్తూనే ఉండాలంటే, అంటే వాటర్ ఎప్పుడు ఉండాలంటే ఎప్పుడు వాటర్తో ఆడుకుంటూ ఉండాలంట. ఇన్ కేస్ లేదనుకో, స్టాటిక్ అంటే అవి కనుక లేకపోతే ఇట్ ఈస్ వేస్టెడ్ అండ్ ప్రొవోకింగ్, అదంతా మొత్తం వేస్ట్ అయినట్టు. అండ్ ప్రొవోకింగ్ అంటే కాజింగ్ యాంగర్ ఆర్ సమ్ అదర్ రియాక్షన్, కోపం వస్తుందంట దానికి. ఇది ఆటర్. ఇలా చేపల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి ఆటర్ అనమాట. ఒక ముంగీసలాగా ఉంటుంది, కాకపోతే నీటి కుక్క అని పిలుస్తూ ఉంటాం. వాటికంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి. 2 days later, Miss Bill escaped from my bedroom as I entered it, and I turned to see his tail disappearing round the bend of the corridor that led to the bathroom. 2 రోజుల తర్వాత తను బయటికి వెళ్ళి తన రూమ్కి వచ్చాడు. అది ఎస్కేప్ అయిందంట, తన బెడ్రూమ్లో లేదు. చూశాడు, దాని తోక కనిపించింది. ఎక్కడంటే బెండ్ ఆఫ్ ద కారిడార్, ఆ కారిడార్ ఎండింగ్లో అలా తిరుగుతూ ఉంటే దాని తోక కనిపించింది. ఆ కారిడార్ నుంచి వెళ్తే ఏమొస్తుందంటే బాత్రూమ్ వస్తుంది, అంటే బాత్రూంలోకి వెళ్తూ ఉంది అది. బై ద టైమ్ ఐ గాట్ దేర్ హీ వాజ్ అపాన్ ద ఎండ్ ఆఫ్ ద బాత్ టబ్ అండ్ ఫంబ్లింగ్ అట్ ద క్రోమియం ట్యాప్స్ విత్ హిస్ పాస్. తను బాత్రూంలోకి వెళ్ళేసరికి ఏం చేస్తూ ఉంది, అది బాత్ టబ్కి ట్యాప్ ఉంటుంది కదా, ఫంబ్లింగ్ అట్ ద క్రోమియం ట్యాప్స్. ఫంబ్లింగ్ అంటే చూడు, ట్రయింగ్ టు డూ సంథింగ్ ఇన్ ఏ క్లమ్జీ మేనర్, అంటే సరైన పద్ధతిలో కాకుండా విచిత్రంగా చేస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఆ ట్యాప్ని ఓపెన్ చేస్తూ ఉంది విత్ హిస్ పాస్. తన యొక్క పంజాతో, తన చేతులు కాళ్ళు ఉంటాయి కదా, వాటితో ట్యాప్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఐ వాచ్డ్ అమేజ్డ్, అంటే ఆశ్చర్యపోయినాడు అనమాట. బాత్ టబ్లో వాటర్ లేవు, కానీ వాటర్ రావాలంటే ట్యాప్ తిప్పాలి అని అర్థమైంది దానికి. సో ఆయన ఆశ్చర్యపోయినాడు. ఇన్ లెస్ దాన్ ఎ మినిట్ హీ హ్యాడ్ టర్న్ ద ట్యాప్ ఫార్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ ఎ ట్రికిల్ ఆఫ్ వాటర్. ఒక నిమిషం కంటే తక్కువ టైంలోనే ట్యాప్ని తిప్పిందంట. ట్రికిల్ ఆఫ్ వాటర్ అంటే కొద్దిగా నీళ్ళు మెల్లగా కారుతూ ఉంటాయి కదా, ఆ స్థాయికి తిప్పేసింది ట్యాప్ని. అండ్ ఆఫ్టర్ ఏ మొమెంట్ ఆర్ టూ అచీవ్ ద ఫుల్ ఫ్లో. వెంటనే ఇంకా నెక్స్ట్ మినిటే మొత్తం ఫుల్ ఫ్లో, వాటర్ పూర్తిగా టబ్లోకి వస్తూ ఉన్నాయి, అలా తిప్పేసింది ఆ వాటర్. He had been lucky to turn the tap the right way. On later occasions, he would sometimes screw it up still tighter, chittering with irritation and disappointment at the tap's failure to cooperate. అది కరెక్ట్ వేలో తిప్పింది కాబట్టి వాటర్ వచ్చినాయి. ఇన్ కేస్ ఆపోజిట్ వేలో తిప్పిందంట, సమ్టైమ్స్ చేసిందంట. ఆపోజిట్ వేలో తిప్పితే ట్యాప్ ఇంకా టైట్ అవుతుంది కదా, అలా టైట్ అయినప్పుడు వాటర్ రావు కదా అసలు. ఇరిటేషన్తో, డిసప్పాయింట్మెంట్తో అరుస్తూ ఉంటుందంట. చిట్టరింగ్ అంటే సౌండ్ చేయడం, మేకింగ్ సమ్ ష్రిల్లీ సౌండ్ చేస్తా బాధపడుతూ ఉంటుంది అనమాట, కోపంతో అరుస్తూ ఉంటుంది ఇంకా వాటర్ రావట్లేదని. అంటే సరైన పద్ధతిలో అప్పుడు తిప్పింది. సమ్టైమ్స్ దాని తర్వాత కూడా ఆపోజిట్ వేలో తిప్పి టైట్ చేసేదన్నమాట కొన్నిసార్లు, అప్పుడు అరిచేది అది. వెరీ సూన్ మిస్ వుడ్ ఫాలో మీ వితౌట్ ఎ లీడ్ అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హిజ్ నేమ్. ఇంకా ఫాలో అవుతూ ఉంది, అంటే అప్పటిదాకా బెల్ట్ పట్టుకొని దాన్ని తీసుకెళ్లేవాడు కదా, వితౌట్ బెల్ట్ తన దగ్గరకు వస్తూ ఉంది. ఎప్పుడైతే అతను తనని పేరు పెట్టి పిలుస్తాడో మిస్ బిల్ అని, అప్పుడు కూడా తను వచ్చేది. హీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ప్లే. మోస్ట్లీ డే అంతా ఆడుకోవడంలోనే ఎక్కువ గడిపేది. హీ స్పెండ్ అవర్స్ షఫ్లింగ్ ఎ రబ్బర్ బాల్ రౌండ్ ద రూమ్ లైక్ ఎ 4-footed సాకర్ ప్లేయర్ యూజింగ్ ఆల్ 4 feet టు డ్రిబుల్ ద బాల్, and he could also throw it with a powerful flick of the neck to a surprising height and a distance. కొన్ని గంటల పాటు రబ్బర్ బాల్తో ఆడుకునేదంట. ఎలాగంటే 4 కాళ్ళు ఉన్నటువంటి సాకర్ ప్లేయర్, మామూలుగా సాకర్ అంటే ఫుట్బాల్ అని అర్థం. ఫుట్బాల్ ప్లేయర్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 ఉంటాయి. కాకపోతే ఇది 4-footed సాకర్ ప్లేయర్, దీనికి 4 ఉన్నాయి కదా. 4 కాళ్ళతో డ్రిబుల్ ద బాల్, అంటే కాళ్ళతో మెల్లగా దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా ఫుట్బాల్ ఆడేటప్పుడు, దాన్ని డ్రిబ్లింగ్ అంటాం. అంటే లెగ్స్తో కంట్రోల్ చేస్తూ ఉంటారు బాల్ని. అలా కంట్రోల్ చేస్తూ అప్పుడప్పుడు విసురుతూ దాన్ని విత్ ఏ పవర్ఫుల్ ఫ్లిక్ ఆఫ్ ద నెక్, అంటే తన మెడని యూజ్ చేసి ఇలా బాల్ని మూవ్ చేస్తూ ఇలా చేస్తూ ఉంది అది. టు ఏ సర్ప్రైజింగ్ హైట్ అండ్ ఏ డిస్టెన్స్, అది కూడా ఒక మంచి హైట్లో దూరాన్ని కూడా కవర్ చేస్తూ ఆడుకుంటూ ఉంది ఫుట్బాల్, ఆ బాల్తో, ఫుట్బాల్ గేమ్ లాగా. బట్ ద రియల్ ప్లే ఆఫ్ అన్ ఆటర్ ఈజ్ వెన్ హీ లైస్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ జగిల్స్ విత్ స్మాల్ అబ్జెక్ట్స్ బిట్వీన్ హిస్ పాస్. కానీ రియల్ గేమ్ ఏంటంటే దానికి తను వెల్లకిలా పడుకొని, వీపు మీద పడుకొని చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని ఇట్లా గాల్లోకి వేస్తూ క్యాచ్ పట్టుకుంటూ ఉంది. ఎలా అంటే మార్బుల్స్ వర్ మిసెస్ ఫేవరెట్ టాయ్స్ ఫర్ దిస్ పాస్ టైమ్. మార్బుల్స్, గోళీలు ఉంటాయి కదా, వాటితో బాగా ఆడుకుంటూ ఉంది. ఫేవరెట్ టాయ్స్ అనమాట అవి. He would lie on his back, rolling 2 or more of them up and down his wide, flat belly without ever dropping one to the floor. తన పొట్ట మీద ఇలా వెల్లకిలా పడుకొని దాని పొట్ట మీద ఒక 4 బాల్స్తో ఆడుకుంటూ ఉంటుంది. అంటే 2-3
గోళీలతో మార్బుల్స్ ఆడుకుంటూ ఉంటుంది తన పొట్ట మీద. ఒక్క మార్బుల్ని కూడా కింద పడనివ్వదంట ఫ్లోర్ మీదకి, తన పొట్ట మీదనే ఉండేలాగా ఆడుకుంటూ ఉంటుందంట అది. అలా ఆటర్ గేమ్స్ ఆడుకుంటూ ఉందన్నమాట తన ఇంట్లో. డేస్ పాస్డ్ పీస్ఫుల్లీ అట్ బాస్రా బట్ ఐ డ్రెడెడ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ మిస్ టు ఇంగ్లాండ్ అండ్ టు క్యామస్ ఫియర్నా. అక్కడ బాస్రాలో ఉన్నంత వరకు బాగానే జరిగింది. ఇంకా తను ఇంటికి వెళ్ళలే, ఇంగ్లాండ్కి, యూరోప్కి వెళ్ళలేదన్నమాట ఇంగ్లాండ్కి. బాస్రాలో ఉన్నంతకాలం బాగానే ఉంది. కానీ ఐ డ్రెడెడ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్. డ్రెడెడ్ ద ప్రాస్పెక్ట్ అంటే చూడు, వాజ్ ఇన్ గ్రేట్ ఫియర్ ఆఫ్ సంథింగ్ దట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏదైనా జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు కదా, ప్రాబ్లమ్స్ వస్తాయా అని. దాన్ని డ్రెడెడ్ ద ప్రాస్పెక్ట్ అంటాం. ఇతను మిస్ని, అంటే ఆ మిస్బిల్ ఆటర్ని ఇంగ్లాండ్కి తీసుకెళ్ళడం పెద్ద సమస్య అనమాట అతనికి. ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ నుంచి కామస్ ఫియర్నాకి వెళ్ళడం పెద్ద సమస్య. ఎందుకంటే ద బ్రిటిష్ ఎయిర్లైన్ టు లండన్ వుడ్ నాట్ ఫ్లై యానిమల్స్. ఈ బ్రిటిష్ ఎయిర్లైన్ ఉంది కదా, బాస్రా నుంచి లండన్కి వెళ్ళే ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, బ్రిటిష్ ఎయిర్లైన్, వాళ్ళు యానిమల్స్ని క్యారీ చేయరంట, ఏరోప్లేన్లోకి యానిమల్స్ని అలో చేయరు. సో ఐ బుక్డ్ ఏ ఫ్లైట్ టు ప్యారిస్ ఆన్ అనదర్ ఎయిర్లైన్. అందుకేం చేశాడంటే బ్రిటిష్ ఎయిర్లైన్ కాకుండా వేరే కంపెనీ ఉంటుంది కదా, ఫ్లైట్స్ కంపెనీ, ఏరోప్లేన్స్, ఆ కంపెనీ నుంచి ప్యారిస్కి బుక్ చేశాడు అనమాట. అంటే ఇంగ్లాండ్కి వెళ్ళాల్సిన వ్యక్తి ఫస్ట్ ఫ్రాన్స్కి వెళ్ళాడు, ప్యారిస్కి. అక్కడి నుంచి లండన్కి వెళ్తూ ఉన్నాడు. అండ్ ఫ్రమ్ దేర్ టు లండన్. సీదా లండన్కి పోకుండా ఫస్ట్ ప్యారిస్కి వెళ్ళి అక్కడి నుంచి లండన్కి వెళ్తూ ఉన్నాడు. The airline insisted that Miss should be packed into a box not more than 18 inches square to be carried on the floor at my feet. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు, ప్యారిస్కి వెళ్తూ ఉన్నాడు కదా, ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మిస్ని ఒక బాక్స్లో ప్యాక్ చేయాలి. ఆ బాక్స్ ఎలా ఉండాలంటే 18 inches స్క్వేర్ బాక్స్ అయి ఉండాలి అది. అలా చేసుకొని దాన్ని నువ్వు నీ కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు, అంటే ఏరోప్లేన్లో నీ దగ్గర పెట్టుకొని క్యారీ చేయొచ్చు నువ్వు అని చెప్పారు. ఐ హ్యాడ్ ఎ బాక్స్ మేడ్. ఒక బాక్స్ని తయారు చేశాడు. అండ్ అన్ అవర్ బిఫోర్ వీ స్టార్టెడ్ ఐ పుట్ మిస్ ఇన్ టు ద బాక్స్ సో దట్ హీ వుడ్ బికమ్ అకస్టమ్ టు ఇట్ అండ్ లెఫ్ట్ ఫర్ ఏ హరీడ్ మీల్. ఏం చేశాడంటే తన జర్నీ స్టార్ట్ కావడానికి ఒక గంట ముందే బాక్స్లో పెట్టేశాడు. ఎందుకంటే హీ వుడ్ బికమ్ అకస్టమ్డ్, అంటే ఆ బాక్స్కి అలవాటు పడుతుందన్న ఉద్దేశంతో. డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కేటప్పుడు బాక్స్లో పెట్టాడు అనుకో, అప్పటిదాకా బాక్స్ అలవాట్లేదు కదా దానికి, అది చాలా భయపడుతుంది, ఇంకేదైనా చేస్తుంది అన్న ఉద్దేశంతో ఒక గంట ముందుగానే పెట్టాడనమాట. అంటే అప్పుడు ఏరోప్లేన్లో నిశ్శబ్దంగా ఉంటుంది, కోఆపరేట్ చేస్తుంది అందరితో అని. అలా బాక్స్లో పెట్టేసి భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. వెన్ ఐ రిటర్న్ దెర్ వాజ్ అన్ అపాలింగ్ స్పెక్టికల్. తను తిరిగి వచ్చేసరికి అండ్ అపాలింగ్ స్పెక్టికల్ అంటే ఒక షాకింగ్ సీన్ కనిపించింది అతనికి. దెర్ వాజ్ కంప్లీట్ సైలెన్స్ ఫ్రమ్ ద బాక్స్. బాక్స్లో పూర్తిగా సైలెంట్గా ఉంది, ఏ సౌండ్ రావట్లే. బట్ ఫ్రమ్ ఇట్స్ ఎయిర్ హోల్స్ అండ్ చింగ్స్ అరౌండ్ ద లిడ్ బ్లడ్ హ్యాడ్ ట్రికిల్డ్ అండ్ డ్రైడ్. ఆ ఎయిర్ హోల్స్, తన గాలాడడానికి చిన్న చిన్న బొక్కలు, లైటింగ్ కోసం, చింగ్స్ అంటే లైటింగ్ కోసం కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న హోల్స్ లాగా, అందులో నుంచి కనిపించింది. అంటే అరౌండ్ ద లిడ్, ఆ మూత ఉంటుంది కదా బాక్స్కి, మూత ఓపెన్ చేయడానికి, దాని చుట్టూ ఏం కనిపించిందంటే బ్లడ్ హ్యాడ్ ట్రికిల్డ్ అండ్ డ్రైడ్. రక్తం అంతా అలా అక్కడ రక్తం అంతా చిట్లింది, ఎండిపోయింది ఆ రక్తం కూడా. ఐ విప్డ్ ఆఫ్ ద లాక్ అండ్ టోర్ ఓపెన్ ద లిడ్. వెంటనే విప్డ్ ఆఫ్ అంటే క్విక్లీ టుక్ ఆఫ్, వెంటనే లాక్ తీసేసి ఆ డోర్ది, బాక్స్ది మూత ఓపెన్ చేశాడు. అండ్ మిస్ ఎగ్జాస్టెడ్ అండ్ బ్లడ్ స్పాటర్డ్. పూర్తిగా మూలుగుతూ ఉన్నాడు అనమాట. ఎగ్జాస్టెడ్ అంటే తన బ్లడ్ లాస్ అయింది కదా, మూలుగుతూ ఉంది లోపల మిస్బిల్. అండ్ బ్లడ్ స్పాటర్డ్, రక్తం అంతా చిమ్మింది అక్కడ. వింపర్డ్ అండ్ కాట్ అట్ మై లెగ్. చిన్న చిన్నగా మూలుగుతూ కళ్ళు తిరిగి పడిపోయి, అంటే తన కాళ్ళ దగ్గర పడింది. హీ హ్యాడ్ టాన్ ద లైనింగ్ ఆఫ్ ద బాక్స్ టు షెడ్స్. ఏం చేశాడంటే ఆ బాక్స్లోంచి బయటికి రావడానికి ఆ లైనింగ్స్ అంతా ఉంటుంది కదా చుట్టూ, వాటన్నిటిని పీసులు కొరికేసింది అనమాట ఆ మిస్బిల్. వెన్ ఐ రిమూవ్ ద లాస్ట్ ఆఫ్ ఇట్ సో దట్ దెర్ వర్ నో కటింగ్ ఎడ్జెస్ లెఫ్ట్. మొత్తం ప్రతి ఒక్క లైనింగ్ని బాక్స్కి చుట్టూ పెట్టాడు కదా సపోర్టెడ్గా, మొత్తం వాటన్నిటిని తీసేశాడు. ఎందుకంటే వాటిని, అంటే షార్ప్ థింగ్స్, కటింగ్ ఎడ్జెస్ ఏం లేకుండా తీసేశాడు మొత్తం. అంటే కొద్దిగా షార్ప్గా ఉండడం వల్ల అది కూడా కట్ చేయడానికి ట్రై చేసి బ్లడ్ వచ్చిందంతా. సో మొత్తం అంతా తీసేశాడు దాన్ని. ఇట్ వాస్ జస్ట్ 10 minutes అంటిల్ ద టైమ్ ఆఫ్ ద ఫ్లైట్. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది ఫ్లైట్కి. అండ్ ద ఎయిర్పోర్ట్ వాస్ 5 miles డిస్టెంట్. తను ఇంకా ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా 5 మైళ్ళు దూరం ఉంది, 10 నిమిషాల టైం. ఐ పుట్ ద మిజరబుల్ మిస్ బ్యాక్ ఇన్ టు ద బాక్స్ హోల్డింగ్ డౌన్ ద లిడ్ విత్ మై హ్యాండ్. కొత్తగా వేరే బాక్స్ తయారు చేయడానికి టైం లేదు, సో అదే బాక్స్లోనే పెట్టేసి మిస్ని దాని లిడ్ని చేత్తో పట్టుకున్నాడు. ఎందుకంటే లిడ్ మూసేయడానికి లేదు, ఎందుకంటే షార్ప్ థింగ్స్ అన్ని తీసేశాడు కదా, మూయడానికి లేదు, తన చేత్తోనే పట్టుకున్నాడు ఆ బాక్స్ని.
I sat in the back of the car with the box beside me as the driver tore through the streets of Basra like a ricocheting bullet. అంటే ఏ బుల్లెట్ విచ్ చేంజెస్ డైరెక్షన్ ఆఫ్టర్ హిట్టింగ్ ఎ సర్ఫేస్. ఏదైనా బుల్లెట్తో కాల్చినప్పుడు ఒక సర్ఫేస్ని ఏదైనా గోడను కానీ దేనైనా హిట్ చేస్తే తగిలితే ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది దాని డైరెక్షను, అంత ఫాస్ట్గా డ్రైవర్ వెళ్తూ ఉన్నాడు ఆ బాస్రా స్ట్రీట్లో. ఇతను వెనకాల కూర్చున్నాడు బాక్స్ని తన దగ్గర పెట్టుకొని, తన పక్కనే పెట్టుకొని. ద ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ వెయిటింగ్ టు టేక్ ఆఫ్. వెళ్ళినాడు ఆ ఏరోప్లేన్ కూడా, ఆ ఎయిర్ క్రాఫ్ట్ రెడీగా ఉందన్నమాట ఎగరడానికి, బయలుదేరడానికి. ఐ వాజ్ రష్ త్రూ ఇట్ బై ఇన్ఫ్యూరియేటెడ్ అఫీషియల్స్. ఇంకా పరిగెత్తుకుంటూ పోయినాడు. అందరూ ఇన్ఫ్యూరియేటెడ్ అంటే వెరీ యాంగ్రీ అనమాట, అందరూ కోపంతో ఉన్నారు. ఇట్లా లాస్ట్ మినిట్లో వస్తావా నువ్వు అన్నట్లుగా, అంటే ఇతను పరిగెత్తా ఉన్నాడు కదా, అందరూ కోపంతో ఉన్నారు అక్కడ పనిచేసేటువంటి అఫీషియల్స్ అంతా ఆ ఎయిర్పోర్ట్లో. లక్కీలీ ద సీట్ బుక్ ఫర్ మీ వాజ్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఫ్రంట్. ఇతని అదృష్టం ఇతని సీట్ ముందే ఉందన్నమాట, సో ముందే కూర్చున్నాడు. ఐ కవర్డ్ ద ఫ్లోర్ అరౌండ్ మై ఫీట్ విత్ న్యూస్ పేపర్స్. తన చుట్టూ ఉన్న ప్లేస్ అంతటిని న్యూస్ పేపర్తో కవర్ చేశాడనమాట, అంటే ఆ మిస్ బిల్ని పెట్టుకోవడానికి బాక్స్లో. ర్యాన్ ఫర్ ద ఎయిర్ హోస్టెస్ని కూడా పిలిచి గేవ్ హర్ ఎ పార్సల్ ఆఫ్ ఫిష్ ఫర్ మిస్ టు కీప్ ఇన్ ఎ కూల్ ప్లేస్. మిస్ కోసం ఒక ఫిష్ పార్సల్ తీసుకొని వచ్చాడు. మధ్యలో ఏరోప్లేన్లో తినాల్సి వస్తుంది కదా, మిస్కి కూడా పెట్టాల్సి వస్తుంది, అప్పటిదాకా కూల్ ప్లేస్లో ఉంచమని దాన్ని ఆమెకి ఇచ్చాడు. ఐ టుక్ హర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్ అబౌట్ ద ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ హాఫ్ అవర్. అంటే గత అరగంట కింద జరిగింది కదా దానికి బ్లడ్ వచ్చి అంతా, సో తన దగ్గర పెట్టుకున్నాడు దాన్ని. తన ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకున్నాడు, ఆమెతో చెప్పాడనమాట మొత్తం. హాఫ్ అన్ అవర్ కింద ఏం జరిగింది ఆ మిస్ బిల్తో అని మొత్తం ఆ ఎయిర్ హోస్టెస్తో చెప్పాడు. ఐ హ్యావ్ రిటైన్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అడ్మిరేషన్ ఫర్ దట్ ఎయిర్ హోస్టెస్. ఆ ఎయిర్ హోస్టెస్ కూడా చాలా అద్భుతంగా తనను అర్థం చేసుకునింది, సో చాలా గౌరవిస్తూ ఉన్నాడు ఆమెని. షీ వాజ్ ద వెరీ క్వీన్ ఆఫ్ హర్ కైండ్. అంటే ఒక క్వీన్ లాగా చాలా మంచి ఆమె అనమాట. అతను ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా మిస్ బిల్ గురించి చాలా ఓపికతో వింటూ ఉంది. షీ సజెస్టెడ్ దట్ ఐ మైట్ ప్రిఫర్ టు హ్యావ్ మై పెట్ ఆన్ మై నీ అండ్ ఐ కుడ్ హ్యావ్ కిస్డ్ హర్ హ్యాండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్. ఆమె ఏం చెప్పిందంటే దాన్ని మీ కాళ్ళ దగ్గర పెట్టుకోండి ఆ బాక్స్ని అని చెప్పింది. అండ్ ఇతను కూడా తన గ్రాటిట్యూడ్ని తెలియజేయడానికి, అంటే తను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు. ఎలా అంటే తన చేతిని కిస్ చేసి, ఆ ఎయిర్ హోస్టెస్ చేతిని కిస్ చేసి తన థ్యాంక్స్ చెప్పాలనుకుంటా ఉన్నాడు. బట్ నాట్ నోయింగ్ ఆటర్స్ ఐ వాజ్ క్వైట్ అన్ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఫాలోడ్. అంటే ఈ ఆటర్స్ గురించి తెలియదు కదా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు డాగ్స్ క్యాట్స్ ఉంటే ఎలా పెంచుకోవాలి, ఏమేం చేయాలి, ఎలా వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నీ తెలుస్తాయి. ఈ ఆటర్స్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయని హీ వాజ్ అన్ప్రిపేర్డ్. యాక్చువల్లీ ప్రిపేర్డ్గా లేడు, అంటే కొత్త కాబట్టి ఆటర్స్ని పెంచుకోవడం. ఇదంతా ఏరోప్లేన్లో జరుగుతూ ఉంది. ఆటర్ మిస్ వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్ ఎ ఫ్లాష్. తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు, వెంటనే ఒక ఫ్లాష్ లాగా, అంటే మెరుపు వేగంతో అది మిస్ బయటకు వచ్చింది బాక్స్లో నుంచి. హీ డిజపియర్డ్ అట్ హై స్పీడ్ డౌన్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో మాయమైపోయింది హై స్పీడ్తో. There were squawks and shrieks and a woman stood up on her seat screaming out, "A rat, a rat!" I caught sight of Mrs. tail disappearing beneath the legs of a portly white turbaned Indian. ఆటర్ ఏం చేసిందంటే మొత్తం ఆ సీట్ల కిందకు దూరింది ఏరోప్లేన్లో. ఒక ఆమె తన సీట్ మీదకి ఎక్కి గట్టిగా అరుస్తూ ఉంది, ఎలకొచ్చింది ఏ ర్యాట్ అని. అంటే దాన్ని చూసి, ఆటర్ని చూసి ర్యాట్ అనుకునింది, గట్టిగా అరిచింది. అండ్ ఒక టర్బన్ అంటే టోపీ పెట్టుకుంటారు, పంజాబీస్ పెట్టుకుంటూ ఉంటారు కదా, సింగ్. ఆయన ఒక టర్బన్ ఇండియన్ అనమాట. ఇతని కాళ్ళ దగ్గరికి వచ్చింది అది. డైవింగ్ ఫర్ ఇట్, అది చూశాడు ఎవరు, ఈయన మన గెవిన్ మ్యాక్స్వెల్. డైవింగ్ ఫర్ ఇట్, దాన్ని పట్టుకుందామని ఇలా దూకాడు. మిస్ అయిపోయింది అది. బట్ ఫౌండ్ మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ. ఆ దూకడంలో మిస్ అయిపోయి తన ఫేస్ పోయి తింటా ఉంటే ఆ కర్రీలో పడిందంట. పర్హాప్స్ సెడ్ ద ఎయిర్ హోస్టెస్ విత్ ద మోస్ట్ చార్మింగ్ స్మైల్. మేబీ అని చెప్పి ఆమె నవ్వుతూ ఏమనిందంటే ఆ ఎయిర్ హోస్టెస్, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ రిజ్యూమ్డ్ యువర్ సీట్. మీ సీట్లో మీరు కూర్చోండి, కంగారు పడద్దు. అండ్ ఐ విల్ ఫైండ్ ద యానిమల్ అండ్ బ్రింగ్ ఇట్ టు యూ. దాన్ని పట్టుకొని నేను మీ దగ్గర తీసుకొని వస్తాను, మీరేం కంగారు పడద్దని, మీ సీట్లలో మీరు కూర్చోండి అని చెప్పింది ఆమె. I returned to my seat. I was craning my neck trying to follow the hunt when suddenly I heard from my feet a distressed chitter of recognition and welcome, and Miss bounded on to my knee and began to nuzzle my face and my neck. వచ్చి సీట్లో కూర్చున్నాడు. అలా కూర్చున్నాడో లేదో వెంటనే తన కాళ్ళ దగ్గర సౌండ్ వినిపించింది. అంటే తనని గుర్తుపట్టి తన దగ్గరకు వచ్చేసింది ఆ ఆటర్, మన
రైటర్ని గుర్తుపట్టి గెవిన్ మ్యాక్స్వెల్ని. అండ్ బౌండెడ్ ఆంటూ అంటే క్లైంబ్డ్ అప్ క్విక్లీ, తన కాళ్ళ ద్వారా పైకి ఎక్కేసి తన మొహం దగ్గరకు వచ్చి తన ఫేస్ని తన నెక్ని రబ్ చేస్తూ ఉందన్నమాట. అంటే రబ్ జెంట్లీ, ప్రేమగా ఇలా రుద్దుతూ తన బాడీని తన ఫేస్కి తన నెక్కి అలా మన రైటర్ దగ్గరకు వచ్చేసింది మిస్ బిల్. మిస్ అండ్ ఐ రిమైండ్ ఇన్ లండన్ ఫర్ నియర్లీ ఏ మంత్. అక్కడ లండన్లో దాదాపుగా ఒక 1 నెల రోజులు ఉన్నారు వాళ్ళిద్దరు. హీ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్, పింగ్ పాంగ్ బాల్స్, మార్బుల్స్, రబ్బర్ ఫ్రూట్ అండ్ ఎ టెరపిన్ షెల్ దట్ ఐ హ్యాడ్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ హిస్ నేటివ్ మారిషస్. ఇది దాదాపు 1 నెల రోజులు తనతోనే ఉంది. ఇంకా గంటలు ఆడుకుంటూ ఉందన్నమాట. ఏ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్ అంటే కొన్ని రకాల ఆట వస్తువులు, పింగ్ పాంగ్ బాల్స్తో, మార్బుల్స్తో, రబ్బర్ ఫ్రూట్తో, అంటే టెరపిన్ షెల్ అంటే ద షెల్ ఆఫ్ స్మాల్ టర్టిల్, ఒక చిన్న తాబేలు యొక్క పైన బాడీ ఉంటుంది కదా షెల్ చిప్ప, దాన్ని తీసుకొని వచ్చాడు అనమాట. అంటే తన మార్షెస్ ఎక్కడైతే ఆటర్ ఉందో ఆ ఏరియాకి సంబంధించింది అది, దాంతో కూడా ఆడుకుంటూ ఉంది. విత్ ద పింగ్ పాంగ్ బాల్ హీ ఇన్వెంటెడ్ ఎ గేమ్ ఆఫ్ హిజ్ ఓన్ విచ్ కుడ్ కీప్ హిమ్ ఎంగ్రాస్డ్ ఫర్ అప్ టు ½ an hour అట్ ఎ టైమ్. ఈ పింగ్ పాంగ్ బాల్స్తో ఒక గేమ్ని కనిపెట్టింది అంటే అది ఒక గేమ్ని కనిపెట్టింది, ఒక ½ an hour పాటు ఆడుకుంటూ ఉందన్నమాట. ఎంగ్రాస్డ్ అంటే కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్, ఒక ½ an hour పాటు పూర్తి ఇంట్రెస్ట్తో ఆ గేమ్ ఆడుతూ ఉంటుంది పింగ్ పాంగ్ బాల్స్తో. ఏ సూట్ కేస్ దట్ ఐ హ్యాడ్ టేకెన్ టు ఇరాక్ had become damaged on the journey home so that the lid when closed remained at a slope from one end to the other. సూట్ కేసు డ్యామేజ్ అయిందనమాట. తను ఇరాక్కి వచ్చేటప్పుడు ఇరాక్ తీసుకెళ్ళినాడు కదా, ఆ సూట్ కేసు డ్యామేజ్ అయిపోయింది. అలానే ఆ మూత, దాని సూట్ కేస్కి లిడ్ ఉంటుంది కదా, అది మూసేసినప్పుడు కొద్దిగా స్లోప్ ఉందన్నమాట, అంటే కొద్దిగా వంపులాగా ఉంది. సో దాంతో ఏం చేసినాడంటే ఈ వ్యక్తి డిస్కవర్డ్ దట్ ఇఫ్ హీ ప్లేస్ ద బాల్ ఆన్ ద హై ఎండ్ ఇట్ వుడ్ రన్ డౌన్ ద లెంత్ ఆఫ్ ద సూట్ కేస్. అంటే కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేస్లో, ఆ సూట్ కేస్లో ఎత్తుగా ఉన్న ప్లేస్లో బాల్ని పెడితే ఆ బాల్ దొర్లుకుంటూ కిందికి వస్తుంది కదా, అది కనిపెట్టిందనమాట ఆ మిస్ బిల్, ఆ ఆటర్. He would dash around to the other end to ambush its arrival, hide from it, crouching to spring up and take it by surprise, grab it and trot off with it to the high end once more. అదేం చేస్తుందంటే ఆ సూట్ కేస్కి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఆ బాల్ని వదిలేస్తుంది. ఆ బాల్ కిందికి వచ్చేలోపు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాల్ని పట్టుకొని మళ్ళీ పైకి వెళ్తూ, అంటే దాన్ని క్యాచ్ చేస్తూ దాన్ని మళ్ళీ పట్టుకుంటూ మళ్ళీ పైకి వెళ్తూ ఇలా పింగ్ పాంగ్ బాల్స్తో గేమ్ ఆడుకుంటూ ఉంది. Outside the house, I exercised him on a lead precisely as if he had been a dog. అంటే ఒకవేళ కుక్కకి ఎలా అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారో, ఎలా ఆడుకుంటూ ఉంటారో, ఎలాగైతే ఎక్సర్సైజులు చేస్తారో దాంతో కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. Miss quickly developed certain compulsive habits on these walks in the London streets, like the rituals of children who on their way to and from school must place their feet squarely on the center of each paving block, must touch every 7th upright of the iron railings, ఆర్ పాస్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్. ఎలా అంటే కొన్ని కంపల్సరీ హ్యాబిట్స్ని ఈజీగా డెవలప్ చేసుకునిందంట. కంపల్సరీ హ్యాబిట్స్ అంటే అన్కంట్రోల్, అంటే ఇంపాసిబుల్ టు కంట్రోల్, మనం కంట్రోల్ చేసుకోలేము ఆ అలవాట్లని, అందరూ పాటిస్తూ ఉంటారు సమ్టైమ్స్. అటువంటి అలవాట్లు నేర్చుకుందంట. ఏదంటే అది సమ్ లైక్ ద రిచువల్స్ ఆఫ్ చిల్డ్రన్, చిన్నపిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. ఎలాంటివంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రోడ్లో స్క్వేర్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న బాక్సులు స్క్వేర్స్ షేప్స్ కనిపిస్తాయి రోడ్ల మీద, ఎక్కడైనా టైల్స్ ఉన్నప్పుడు. అంటే తన లెగ్స్, తన పాదాలు ఖచ్చితంగా స్క్వేర్ మధ్యలోనే పెట్టాలా, నడిచేటప్పుడు ఫాలో అవుతూ ఉంటాం సమ్టైమ్స్. అండ్ అది 7th upright ఆఫ్ ద ఐరన్ రైలింగ్స్, మస్ట్ టచ్ ఎవ్రీ 7th upright ఆఫ్ ద ఐరన్ రైలింగ్స్. పక్కనే రైలింగ్స్ ఉంటాయి కదా, ఐరన్తో చేసినటువంటి, అంటే ఒక ప్లాట్ఫామ్కి పక్కన కనిపిస్తూ ఉంటాయి రైలింగ్స్, వాటిలో ప్రతి 7th దాన్ని టచ్ చేయాలా. ఆర్ పాస్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్. ఈ వీధి దీపాలకి స్తంభాలు ఉంటాయి కదా, పోస్ట్ అంటే స్తంభాలని కూడా మీనింగ్ వస్తుంది. ఆ ప్రతి సెకండ్ ల్యాంప్కి అటువైపు నుంచి వెళ్తూ ఉండాలి. ఇలా కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. స్టెప్స్ నడిచేటప్పుడు స్టెప్స్ ఖచ్చితంగా లైన్ మీద పడకూడదు, లైన్ దాటే ఉండాలా, స్క్వేర్ బాక్స్లోనే ఉండాలా. సేమ్ అది కూడా అలా ఫాలో అవుతూ ఉంది. ఆపోజిట్ టు మై ఫ్లాట్ వాజ్ అ సింగిల్ స్టోరీడ్ ప్రైమరీ స్కూల్. వీళ్ళుండే ఫ్లాట్కి ఎదురుగా ఒక సింగిల్ స్టోరీడ్, అంటే ఒకే ఒక అంతస్తులో ఉన్నటువంటి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అలాంగ్ హూస్ ఫ్రంటేజ్ ర్యాన్ ఎ లో వాల్ సమ్ 2 feet హై. ఆ ముందు కాంపౌండ్ వాల్, ఒక 2 అడుగుల ఎత్తు కాంపౌండ్ వాల్ ఉందన్నమాట, చిన్న గోడ. ఆన్ హిస్ వే హోమ్ బట్ నెవర్ ఆన్ హిస్ వే అవుట్, Miss would tug me to this wall, jump onto it and gallop the full length at its 30 yards to the hopeless distraction both of peoples and staff within. ఏం చేస్తుందంటే ఇది
వచ్చేటప్పుడు అంటే ఎప్పుడైనా కానీ తన ఇంటికి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు కాదు, బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్తూ ఉంటాడు కదా, దాన్ని తీసుకొని బెల్ట్ పెట్టుకొని వచ్చేటప్పుడు, తన ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే అది ఆ వాల్ మీదకి జంప్ చేసి టోటల్ 30 యార్డ్స్ ఉంటుంది కదా, స్కూల్లో దాదాపు 30 అడుగుల మొత్తం 30 యార్డ్స్ ప్లేస్ ఉంటుంది కదా, ప్లే గ్రౌండ్ ఇదంతా, ఆ గ్రౌండ్ అంతటినీ తిరిగేసి వస్తుందంట. టు ద హోప్లెస్ డిస్ట్రాక్షన్ బోత్ ఆఫ్ పీపుల్స్ అండ్ స్టాఫ్ విత్ ఇన్. అక్కడ స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ దీన్ని చూస్తూ ఉంటారు అన్నట్లుగా తిరుగుతూ ఉంటుందంట. కాకపోతే ఎవరు దాన్ని అంటే చూస్తూ ఉంటారు దాన్ని, డిస్ట్రాక్షన్ అని చూడు, సంథింగ్ దట్ టేక్స్ అవే వన్స్ అటెన్షన్ ఫ్రమ్ వాట్ వన్ ఈస్ డూయింగ్. వాళ్ళు చేసే పని అంతటిని ఆపేసి దీన్నే చూస్తూ ఉంటారంట వాళ్ళు, వచ్చింది ఇదేదో అని, ఆ పిల్లలు టీచర్స్ అంతా. ఇట్ ఈస్ నాట్, ఐ సపోజ్, ఇన్ ఎనీ వే స్ట్రేంజ్ దట్ ద యావరేజ్ లండనర్ షుడ్ నాట్ రికగ్నైజ్ అన్ ఆటర్, బట్ ద వెరైటీ ఆఫ్ గెస్సెస్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ యానిమల్ దిస్ మైట్ బీ కేమ్ యాజ్ ఎ సర్ప్రైజ్ టు మీ. కానీ లండనర్స్ పెద్దగా గుర్తుపట్టట్లేదన్నమాట ఆటర్స్ని, ఏదో అనుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా, ఇది ఆటర్ అని ఎవరు గుర్తుపట్టట్లే. సర్ప్రైజింగ్ అనిపిస్తూ ఉంది అతనికి, ఎందుకంటే ఈ ఆటర్కి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారంట. వీటిని గెస్ చేయండి అంటే విచిత్రమైన పేర్లతో గెస్ చేస్తున్నారంట ఆటర్ని. ఎలా అంటే చూడు, ఆటర్స్ బిలాంగ్ టు ఏ కంపారిటివ్లీ స్మాల్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కాల్డ్ మస్టలైన్స్. ఈ మస్టలైన్స్ అనే జంతు జాతికి చెందినటువంటి యానిమల్ ఇది ఆటర్స్. షేర్డ్ బై ద బ్యాడ్జర్. ఆ మస్టలైన్స్ కిందకి ఏమేమి వస్తాయంటే ఈ బ్యాడ్జర్స్, హనీ బ్యాడ్జర్ ఉంటుంది కదా ఒక యానిమల్, అది, మంగూస్, వీజిల్, స్టోట్, మింక్ అండ్ అదర్స్. ఈ జంతువుల జాతికి చెందింది, అది కూడా మస్టలైన్స్ జాతికి చెందినవి ఈ జంతువులన్నీ. ఈ ఆటర్ కూడా సేమ్ మస్టలైన్స్ జాతికి చెందిన జంతువు. I faced a continuous barrage of conjectural questions that sprayed all the mustelians but the otter. అందరూ ప్రతి ఒక్క మస్టలియన్ గురించి చెప్తున్నారు కానీ ఆటర్ గురించి చెప్పట్లే అంట. బ్యారేజ్ ఆఫ్ కంజెక్చురల్ క్వశ్చన్స్ అంటే స్ట్రీమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిల్డ్ విత్ గెస్సెస్. అందరూ గెస్ చేస్తున్నారు ఏమని దీన్ని. మోర్ ర్యాండమ్ గెస్సెస్ హిట్ ఆన్ ఏ బేబీ సీల్. ఎవరైనా చూసి ఏది బేబీ సీలా ఇది అని అడుగుతూ ఉన్నారు దాన్ని. సీల్ అంటే స్క్విరల్, ఉడతనా అంటూ ఉన్నారండి ఇంకొద్దిమంది. ఈజ్ దట్ ఏ వాల్రస్, ఇది వాల్రస్సా అని కొద్దిమంది. ఈజ్ దట్ వాల్రస్ మిస్టర్ అని కొద్దిమంది అడుగుతూ ఉన్నారు. రెడ్యూస్ మీ టు జిగిల్స్ అంటే నవ్వుతూ ఉన్నాడు అందరి క్వశ్చన్స్కి. అండ్ అవుట్ సైడ్ డాగ్ షో ఐ హర్డ్ ఏ హిప్పో. ఇంకా బయటికి వెళ్తే ఎవరో హిప్పో అని గట్టిగా అరిచారంట దాన్ని చూసి. అంటే ఎవరో హిప్పో అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ బీవర్ అంటూ ఉన్నారు. బీవర్ అనేది కూడా ఒక జంతువు, అది మేబీ ఒక మంగూస్ లాగా ఉంటుంది. ఏ బేర్ కబ్ ఏమంటున్నారు, ఇంకా ఇది బేర్ కబ్ అంటే ఒక ఎలుగుబంటి పిల్ల అని ఇంకొద్దిమంది. లెపర్డ్ ఇంకొంతమంది చిరుత అన్నారంట. దాన్ని ఎలా ఎందుకు అలా అనిపించిందో వాళ్ళకే తెలియాలి. వన్ అపరెంట్లీ దట్ హ్యాడ్ చేంజ్డ్ ఇట్స్ స్పాట్స్ అండ్ ఏ బ్రోంటోజార్ విచ్ వాజ్ ఎనీథింగ్ బట్ అన్ వాటర్. ఇంకొద్దిమంది బ్రోంటోజార్ అని కూడా అన్నారంట. అంటే డైనోసార్స్ వినే ఉంటాం కదా, బ్రోంటోసార్ కూడా, కాకపోతే ఇది మొక్కల్ని వాటిని తిని బతుకుతూ ఉంటుంది, ప్లాంట్స్ని, ట్రీస్ని, వాటిని. మిస్ వాజ్ ఎనీథింగ్ బట్ అన్ ఆటర్. ఆటర్ అని పిలవడం తప్ప మిగతా అన్ని జంతువుల పేర్లు చెప్తా ఉన్నారు ఆ ఆటర్ని చూసిన వ్యక్తులంతా బయట. బట్ ద క్వశ్చన్ ఫర్ విచ్ ఐ అవార్డెడ్ ద హయ్యెస్ట్ స్కోర్ కేమ్ ఫ్రమ్ ఏ లేబరర్ డిగ్గింగ్ ఏ హోల్ ఇన్ ద స్ట్రీట్. కానీ హయ్యెస్ట్ మార్క్స్ వేసే ఒక గెస్ ఏదొచ్చిందంటే, ఒక లేబరరు స్ట్రీట్లో గుంతను తవ్వుతూ ఉంటారు కదా, ఒక లేబరర్, ఒక పనిచేసే వ్యక్తి, ఆయన అన్నాడంట, I was still far from him when he laid down his stool, put his hands on his hips and began to stare. చాలా దూరంగా వస్తూ ఉన్నాడు ఇంకా ఈ ఆటర్ని తీసుకొని వాకింగ్కి, జాగింగ్కి అలా బయటికి వెళ్ళినప్పుడు చాలా దూరంగానే ఉన్నాడు. ఆ దూరం నుంచే పనిచేసి ఈ వ్యక్తి ఏం చేశాడంటే తన టూల్ని కింద పడేసి, అంటే గుంత తవ్వేటప్పుడు స్పేడ్ ఇలాంటివి ఉంటాయి కదా, పలుగు, పార, వాటన్నిటిని పక్కన పడేసి తన నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తూ ఉన్నాడంట వచ్చే ఈ ఆటర్ని, ఈ మ్యాక్స్వెల్ని. యాజ్ ఐ డ్రూ నియరర్ ఐ సా హిజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ప్రైజ్ అండ్ అఫ్రంట్. దగ్గరకు వచ్చిన తర్వాత తన ఫేస్లో ఒక సర్ప్రైజ్ కనిపించింది, అఫ్రంట్ అంటే కొద్దిగా యాంగర్ కూడా కనిపించింది. యాజ్ దో హీ వుడ్ హ్యావ్ మీ నో వాట్ హీ వాజ్ నాట్ వన్ అపాన్ హూమ్ టు ప్లే జోక్స్. తనకు అర్థమైందనమాట ఇతని మీద జోక్స్ వేయకూడదు అనుకున్నాడు, ఎందుకంటే చాలా సీరియస్గా చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఐ కేమ్ అబ్రిస్ట్ ఆఫ్ హిమ్. అబ్రిస్ట్ అంటే సైడ్ బై సైడ్, పక్కపక్కనికి. ఇంకా పక్కకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడంట, హీ స్పాట్ అంటే ఉమ్మడం, ఉమ్మేసి గ్లేర్డ్ సీరియస్గా దానివైపే చూస్తూ అండ్ దెన్ గ్రౌల్డ్ అవుట్, గట్టిగా అరిచాడంట కోపంతో. హియర్ మిస్టర్, ఇక్కడ చూడు, వాట్ ఈస్ దట్ సపోజ్ టు బి, ఏందది అని అడిగినాడంట. అంత సీరియస్గా చూసినా అతనికి కూడా తెలియలేదన్నమాట. ఇలా ఆ వ్యక్తి గెవిన్ మ్యాక్స్వెల్ ఆ ఆటర్తో టైం స్పెండ్ చేస్తూ చాలా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చిందనమాట. అలా ఒక ఎవరు పెట్గా అన్యూజువల్ పెట్ని ఆయన తన పెట్గా మార్చుకొని తనతో కాలం గడుపుతూ ఉన్నాడు.
అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.